హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ తమ్మడి జిందగీ. వనపర్తి జిల్లా కేంద్రం. ఇక్కడ రోడ్డుకు అటు ఇటు ఉన్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా కమాన్. ఇక్కడే నేను గురుకుల పాఠశాలలో 8, 9, 10 చదివాను. నేను చదువుకున్న స్కూల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ రైలు వచ్చింటే బాగుండు. రైలు గేట్ పడింది, సూపర్. ఇది వచ్చేసి ఆత్మకూర్. ఇక్కడే నేను దారి తప్పిన. మన డెస్టినేషన్ చేరుకున్నాం. ఒక ముసలాతను ప్రమాదకరంగా బ్రిడ్జి గేట్ల మీద నడుచుకుంటూ పోతుండు. ఐస్ క్రీమ్ కప్పు కింద డ్యామ్లో పడేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు. అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, చాలామంది ప్రాజెక్టును చూడడానికి వచ్చి ఇక్కడే చేపలు పట్టి అమ్ముతారు. ఏం చేపలు ఉన్నాయక? అక్కడ మొదలు వచ్చినవా నువ్వు? ఎవరు నుంచి వస్తలేనా నేను? ఫోటో దించుతావు కదా నువ్వు. అరే ఫ్రై కర్రీ చేస్తుర్రు. ఫిష్ ఈరోజు వీడియో ఏంటంటే జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచారు. సో వెళ్ళి పర్వాలు తొక్కుతున్న ఆ నీటిని చూద్దాం. అట్లే అక్కడ చేపల ఫ్రై కానీ చేపల కర్రీ కానీ చాలా ఫేమస్ అంట. ఆ టేస్ట్ ఎట్లుందో ఒకసారి రుచి చూద్దాం. ఇది బుద్ధారం. ఇది వచ్చేసి వనపర్తి జిల్లా కేంద్రం. ఇక్కడ రోడ్డుకు అటు ఇటు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి అడ్డ మీద కూలీలు. రోజు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి కూలి పనులకు వెళ్తుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా కమాన్, ఇదే రాజావారి బంగ్లా. లోపల కోట ఉంది. పూర్వం ఈ సంస్థానాన్ని రాజా రామేశ్వరరావు వంశస్థులు పాలించిండ్రు. ఇక్కడ ఆది చిన్నకేశ్వరరెడ్డి సినిమాలను షూటింగ్ చేసిర్రు. ప్రస్తుతం ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహిస్తుండ్రు. ఇది కొత్త కోట. ఈ టౌన్ మీదంగానే 44వ జాతీయ రహదారి ఉంది. అందుకోసం ఊరు బయట బైపాస్ రోడ్ ఉంది, చూపిస్తాను. ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, దాని మీదంగానే నేషనల్ హైవే వెళ్తుంది. ఇది వచ్చేసి మదనాపురం. ఇక్కడే నేను గురుకుల పాఠశాలలో 8, 9, 10 చదివాను. నేను చదువుకున్న స్కూల్ చూపిస్తాను చూడండి. ఇగో ఇదే ఆ స్కూల్. అప్పట్లో బిల్డింగ్ లేకపోవడంతో ఈ అద్దె భవనంలో స్కూల్ నడిపినరు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ మదనాపురం మండలం అయింది. ప్రస్తుతం ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. మా స్కూల్ ముందలంగానే రైల్వే పట్టాలు ఉండేవి. రైలు వెళ్ళినప్పుడల్లా అని శబ్దం వచ్చేది. రైలు వెళ్ళినప్పుడల్లా ఆ శబ్దం వినేవాడిని. ఇప్పుడు మళ్ళీ రైలు వచ్చింటే బాగుండు. రైలు గేట్ పడింది.
125 గేట్లు తెరిచారు. నీటి ఉగ్రరూపం చూపిస్తా చూడండి. ఒక ముసలాతను ప్రమాదకరంగా బ్రిడ్జి గేట్ల మీద నడుచుకుంటూ పోతుండు. చూపిస్తా చూడండి. సందర్శకులు ఫుల్ వచ్చి చూస్తున్నారు డ్యామ్ చూడండి. ఇక్కడ మొత్తం 67 గేట్లు ఉన్నాయి. మొత్తం సీరియల్ నెంబర్లు వేసారు. ఇప్పుడు లాస్ట్ నెంబరు 67వ గేట్ నెంబరు చూపిస్తా చూడండి. 67 ఇట్లా మొత్తం ఆ లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి నెంబర్లు స్టార్ట్ అయినాయి. ఈ లాస్ట్లో 67 ఉంది. మొత్తం ఇక్కడ 67 గేట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి అవుట్ గేటు. అక్కడ ముందర వచ్చేసి ఓపెన్ గేట్ ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ఇటు చివరినేమో జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది. అటువైపు ఏమో గేట్లు ఉన్నాయి. ఇది జల విద్యుత్ ప్రాజెక్టు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇదంతా కూడా జల విద్యుత్ ప్రాజెక్టు. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది. ఐస్ క్రీమ్ తీసుకుందాం. ఐస్ క్రీమ్ కప్పు కింద డ్యామ్లో పడేస్తున్నాం. ఇక్కడ ఒక పల్లీలు అమ్ముతుంది. ఉడకబెట్టిన పల్లీలు, తర్వాత వేయించిన పల్లీలు. అవన్నీ తెలుసుకుందాం. ఏ ఊరని? ఏ ఊరావా? గద్వాల జిల్లా మాది. పక్కన డ్యామే జూరాలనా? డ్యామ్ డ్యామ్. ఓకే ఓకే. ఈ ప్రాజెక్టుకు పని చేసినావా నువ్వు? ఆ ప్రాజెక్టు 2 నెలల కూలి చేసి నడుములే పోయినాయి. చేనులే, చెట్లే, ఏంలే. ఒక రోజు 2.5 రూపాయలకు పని చేసినావా? పని చేసిన చేతగాలే. ఇప్పుడు అయితే నడుములు నొప్పులు వచ్చి నడుములు చక్కగా లేవు. 20 ఏండ్లే డ్యామ్ మీద పల్లీలు అమ్ముతా. 20 ఏండ్ల? 20 ఏండ్లే. ఓకే ఓకే. రోజు ఎంత వస్తుందావా? ఎంత వస్తుంది? రోజు 200 300 నడుస్తుంది. రోజు 200. 1 రూపాయి గ్లాసు కాను డబ్బినా. ఇప్పుడు 10 రూపాయలు గ్లాసు. ఇప్పుడు ఈ గ్లాస్ ఎంత? ఒకటి 10 రూపాయలు. ఇప్పుడు 10 రూపాయల. ఫస్ట్ లో 20 ఏళ్ళ కింద రూపాయి గ్లాసా 200 పెడితే 30 కిలోలు వస్తున్నాయి. ఇప్పుడు 1600 1800 పెడితే 30 కిలోలు వస్తాయి పల్లీలా. మరి ఎట్లా బతకాలి? నేను అనాదిని. 3000 పింఛన్ చేయండి అయినా అంటే ఒక్కరు కూడా పట్టించుకోరు. పింఛన్ వస్తలేదా? వస్తుంది కానీ 2000 ఇస్తుంది. 2000 పింఛన్ రావాలా కదా. నేను ఇట్లా బండి ఇట్లా నీళ్ళ కళ తీసుకొని కూడా ఎత్తుకొని భుజం మీద పెట్టుకుని చేతగాస్తాయి. సరే సరే. ఏం పేరు అంటే బావా? మాసుంబి. మాసుంబి. ఇగో ఈ అవ్వ పేరు మాసుంబి అంట. ఊరు రేవులపల్లి అంట. ఈ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో రోజుకు 2.5 కూలికి పనిచేసిందంట. ఇప్పుడు నడుములు సరిగా పనిచేస్తలేవంట. తనకు నెలకు 2000 రూపాయల పింఛనే వస్తుందని, నడుములు పనిచేయకపోవడంతో 3000 రూపాయల పింఛన్ ఇవ్వాలని కోరుతుంది. గేట్లను ఇంతకుముందు పైన చూసినాం కదా. ఇప్పుడు కింద నుంచి చూపిస్తా చూడండి. వెనక నీళ్ళు చూసిరు కదా. నేను ఇంతకంటే లోపలికి వెళ్ళలేను. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు. అదేంటంటే మనకు రాని పని ట్రై చేయకూడదు, మనకు వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు. సో నాకు ఈత రాదు, అందుకే నేను ఇంతకంటే లోపలికి వెళ్ళలేను. ఇక్కడ నుంచే ప్రాజెక్టు అందాలను చూపిస్తాను చూడండి.
ఫోటోలు దిగుతూ సెల్ఫీలు తీసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, చాలామంది ప్రాజెక్ట్ని చూడడానికి వచ్చి నీళ్ళలోకి దిగి జారి కొట్టుకొని పోయి చనిపోయారు. సో బీ కేర్ఫుల్. ప్రాజెక్టులు నీటి ప్రవాహాల వద్దకు వచ్చినప్పుడు ఈత రాకుంటే నీళ్ళలోకి అస్సలు దిగకండి. ఈ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు 1981లో నిర్మాణం ప్రారంభమైంది. 1996లో పూర్తయింది. 550 కోట్లతోటి దీన్ని నిర్మించారు. ఇది రేవులపల్లి వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు తెలంగాణలోని పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. ప్రాజెక్టు కింద ఉన్న కుడి ఎడమ కాల్వల కింద 104,747 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నారు. దీంతోపాటు ఇప్పుడు మిషన్ భగీరథ కింద గద్వాల జిల్లాకు తాగునీరు అందిస్తున్నారు. ఇక్కడ 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కూడా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి బచావత్ ట్రిబ్యునల్ 17 టీఎంసీలు కేటాయించింది. ప్రాజెక్టు డిజైన్ మాత్రం 11 టీఎంసీలకు డిజైన్ చేశారు. ప్రాజెక్టులో పూడిక పెరగకపోవడం వల్ల ఇప్పుడు 9.68 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉంటున్నాయి. ప్రాజెక్టు చూసిరు కదా, ఇప్పుడు కడుపులో ఎలుకలు కాదు, ఏకంగా రైళ్ళే పరిగెడుతున్నాయి. పోయి అక్కడ చేపలు పడతారు కదా, చేపలు తీసుకొని ఫ్రై కర్రీ చేయించుకొని టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఇక్కడే చేపలు పట్టి అమ్ముతారు. తర్వాత ఇక్కడ గుడిసెలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనకు ఫ్రై కానీ కర్రీ కానీ కావాలంటే చేసిస్తారు. ఏం చేపలు ఉన్నాయాక? దూబొచ్చే, రౌటానా? ఎట్లా కేజీ? అంటే ఇప్పుడు రౌటా ఎట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటుందా? 130 రేటు మరీ ఎక్కువ చెప్తున్నావు కాక. చేపలు ఫ్రై మొత్తం చేసి 130 కిలో. చేపలు వేసుకొని కటింగ్కి మళ్ళీ కేజీకి 20. కటింగ్ వాళ్ళు సపరేట్ ఉంటారు, ఒకటే సపరేట్. మీరు చేసేటోళ్ళ కేజీ ఎంత చేస్తే? 70 60 అంటగా. ఇక్కడ రోడ్డు పక్కల మహిళలు ఉన్నారు, చేపలు అమ్మేటోళ్ళు. మీరు ఎందుకు కొట్లాడతారు ఊకొనరాక మీరు? అట్లా ఇప్పుడు మా ముందర పడతారుగా, పడతారా? అదే ఎట్లా కేజీ? ఏవి ఏ రకం? దూబోచా అంటే ఒకటే ముళ్ళు ఉన్నట్టు. ఒకటే ముళ్ళ? దూబోచా అంటే ఒకటే ముళ్ళు ఉంటుందా? పెట్టుకుడా మాస్క్ పెట్టుకో. కిలో ఎట్లా చూసి చెప్పాక. మేము ఏం చేసినాం తెలుసా, మా దేవురు అక్కడ బిజినెపల్లికి వచ్చినాం. పెట్రోల్కి 400 అయింది. చూసి చెప్పు జరా. 60 లాక్ అయ్యి మళ్ళీ 60 లాక్ 60 లాక్ అయ్యి. అక్క అక్క అరే మీరు కొట్లాడగారు ఈ అక్క అడిగింది. అదే అదే సరేలేక ఎవరు అక్క అడిగిందా తీసుకుంటా. ఆమె కూడా వేస్తా అంటుంది, ఆమె కూడా వేస్తా అంటుంది. ఎందుకు ఆమె కూడా వేస్తా 50 లాగా. ఎవరిని? అవి ఆమెనే తీస్తున్నా. ఇగో ఇక్కడే చేపలు పడతారు అక్క.
ఇక్కడ చేపలు పడతారు. ఎంత ఏదది? అదే ఒక ముళ్ళు ఉన్నాయి. చేపలు వేరేనే కదా. చేపలు చేప చేపలు తీసుకున్నాక ఇక్కడ క్లీనింగ్ చేస్తుండ్రు. చేపలు క్లీన్ చేసింది అక్క, ఇప్పుడు కట్ చేస్తుంది. చేప కటింగ్ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి కర్రీ ఫ్రై చేపించుకుందాం. ఫిష్ తీసుకున్నా కదా, ఇప్పుడు కర్రీ ఫ్రై చేయించే ప్రాజెక్టు ఇవతల వైపు వచ్చిన. ఇక్కడ చాలామంది గుడిసెలు వేసుకున్నారు. ఫిష్ ఫ్రై కర్రీ చేసి జీవనోపాధి పొందుతారు. ఈ గుడిసెలను చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ ఈ గుడిసెలలో అందరూ కూడా ఫిష్ ఫ్రై కర్రీ చేసుకుంటూ జీవనోపాధి పొందుతారు. ఈ గుడిసెలన్నీ కూడా అవే. ఇగో ఇవన్నీ ఇప్పుడు నేను ఫ్రై కర్రీ ఇక్కడ చేపిస్తున్నా. ఫ్రై కర్రీ చేస్తుర్రు, చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. శుభదినం.